హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ సబ్జెక్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ R22 రెగ్యులేషన్ వాళ్ళకి ఉంటుంది. ఈ బ్రాంచ్ వచ్చేసి సిఎస్ఎం వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ చదవండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్స్ సరిగా అర్థం చేసుకోరు. క్వశ్చన్ని సరిగా చదివి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ అనేది మీరు ఓన్ స్టైల్గా మీరు రాసేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ని బాగా చదవండి. క్వశ్చన్ని చదివి క్వశ్చన్లోని కంటెంట్ బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ మార్ఫాలజికల్ మోడల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ మార్ఫాలజికల్ మోడల్. ఓన్లీ వన్ మోడల్ గురించి అడుగుతున్నారు, ఒక్క మోడల్ గురించి రాయండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది సెకండ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఒక అప్లికేషన్స్ మాత్రమే అడుగుతున్నారు. సో మీరు ఓన్లీ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా రాసేస్తే మీకు మంచి మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో ఈ థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసే ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ని ఎలా రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్సే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ బాగా చదివి మంచి రాస్తే మీకు రానున్న సెమిస్టర్ ఎగ్జామినేషన్లో మార్క్స్ అనేది మంచిగా స్కోర్ చేసుకోవచ్చు.